హలో ఎవ్రీవన్. చిన్న చిన్న చేపలతో ఆహ్, ఎ ఎక్కువ ఆయిల్ ఏమి యూజ్ చేయకుండా ఒక 2 స్పూన్ల ఆయిల్‌తో చేపల ఫ్రై అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటది. దానికోసం ముందైతే చేపలను తీసుకొని వాటిని నీట్‌గా క్లీన్ చేయాలండి. తల, తోక అన్నీ తీసేసి నీట్‌గా వాష్ చేయాలండి. దీన్ని క్లీన్ చేసిన తర్వాత లెమన్ అండ్ కల్లుప్పు ఉంటది కదండీ! వాటితో అయితే క్లీన్ చేస్తే నీచు వాసన లేకుండా అయితే ఉంటది. చూడండి, నీట్‌గా అయితే క్లీన్ చేసి పెట్టేసాను. కానీ వీటిని క్లీన్ చేయడం చాలా పెద్ద టాస్కే అని చెప్పాలండి. టైం అయితే చాలా ఎక్కువ పట్టేసిందండి. దాదాపు 1 అవర్ టైం అయితే పట్టింది నాకు. ఎలా అయితే క్లీన్ చేసేసానండి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి దీనికి సరిపడా. తర్వాత కారం వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపైతే వేసుకోవాలి. తర్వాత మసాలా మిక్సీ పట్టాలండి. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క అంతేనండి. అంతవరకే వేస్తాను. మిక్సీ అయితే పట్టేస్తాను. అవి కూడా అందులో వేసేసుకోవాలి. ఇవన్నీ కలపాలండి. చేపలకి బాగా పట్టించాలి. ఉప్పు, కారాలన్నీ బాగా పట్టితే టేస్ట్ బాగుంటుంది. మొత్తం ఇవన్నీ కలిపి చేపలకి బాగా పట్టే వరకు కలపాలి. చూడండి, ఇలా కలిపిన తర్వాత ఒక 30 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. థర్టీ మినిట్స్ తర్వాత ఎక్కువ ఆయిల్ లేకుండా ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేయాలి. వేసి వీడి మీద ఈ చేపలన్నీ ఒక్కొక్కటిగా పెట్టేసుకుని అటు ఇటు కాల్చుకుంటూ ఫ్రై చేయాలి. ఎక్కువ ఆయిల్ లేకుండా చేసుకుంటే హెల్త్కి మంచిది కదండి. అందుకే నేనైతే తక్కువ ఆయిల్తో అయితే చేస్తున్నాను. ఇలా పెనం మీద కాల్చుకుంటే ఏమవుతుందంటే తక్కువ ఆయిల్తో అయితే ఫ్రై అయిపోతాయండి. ఇలా ఒకవైపు తర్వాత ఇంకో వైపు కాల్చుకోవాలి. వీటిని తిరిగేసేటప్పుడు స్లోగా చేసుకోవాలండి, లేదు అంటే ఇరిగిపోతాయి. వీటిని ఫ్రై చేయడం పెద్ద కష్టమేమి కాదండి. కాకపోతే వీటిని క్లీన్ చేయడమే పెద్ద ప్రాసెస్. తర్వాత జస్ట్ ఇంకొక స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను అండి, మధ్యలో మాడిపోకుండా ఉండడం కోసం. జస్ట్ దీనికైతే నేను 2 స్పూన్ల మాత్రమే ఆయిల్ అయితే వాడానండి.
మాడిపోకుండా రెండు వైపులా సమానంగా అయితే అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఫైనల్‌గా అవి వేగిపోయిన తర్వాత ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని ఒకసారి అయితే అటు ఇటు తిప్పుకోవాలి. అంతేనండి, వేడి వేడిగా చిన్న చిన్న చేపలతో చేపల ఫ్రై అయితే తక్కువ ఆయిల్‌తో హెల్తీగా రెడీ అయిపోయినాయి. ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే అసలు సూపర్ ఉంటదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. థ్యాంక్ యూ. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్.